ప్రకాశం జిల్లాలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు బారులు తీరారు. కలెక్టర్ ఫిర్యాదులను త్వరితగతంగా పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా అధికారులు మాత్రం అనుకున్నంత స్థాయిలో పనిచేయకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాల తరబడి తిరుగుతున్న సమస్యల పరిష్కారం కావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలు అత్యధిక స్థాయిలో పరిష్కార మార్గాలు చూపకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఫిర్యాదులను త్వరితగతంగా పరిష్కారం చేసి విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. గుడ్లూరు మండలం చేవూరు గ్రామం ప్రకాశం జిల్లా మాది. చేవూరు గ్రామంలో 505 అనే సర్వే నెంబర్లో చేవూరు సుబ్బారావు, చేవూరు సుశీలమ్మ అనే పేరు గల వాళ్ళకి 505లో 15 సెంట్లు పొలం ఉంది. అది ఒరిజినల్ పట్టానే ఆన్లైన్లో ఎక్కించుకుపోవడం వల్ల కేవలం 2 సంవత్సరాల నుంచి గుడ్లూరు ఎంఆర్ఓ గారు అయితే ఏమి, విఆర్ఓ గారు అయితే ఏమి, కందుకూరు సబ్ కలెక్టర్ కావచ్చు, ముస్నూరులో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కావచ్చు, అధికారులు ఎవరు కూడా అసలు పని చేయట్లేదు. ఒకరి మీద ఒకటి ఇది నా పరిధి కాదు అని గుడ్లూరులో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు చెప్తారు. ఆ కందుకూరులో నా సబ్ కలెక్టర్ ఏమో నేను కాదు, ముస్నూరులో ఉన్న ఆ కలెక్టర్ గారు చేయాలని ఒకరి మీద ఒకరు చెప్పించుకుంటూ 15 సెంట్లు 505లో ఉన్న 15 సెంట్ల పొలం భూమికి 2 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఎన్నో అర్జీలు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఒంగోలు జిల్లా కొత్తగా ఒంగోలు జిల్లా మార్చినందువల్ల మళ్ళీ ఈరోజు ఇక్కడికి 2 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్నాం. కానీ అసలు ఈ ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా అసలు ఏ ఒక్క అర్జీకి న్యాయం చేయట్లేదు సార్. ప్రజా సమస్యల వేదిక పెట్టుకున్నారు కానీ ప్రజల కోసం పెట్టుకున్న వేదిక కాదు ఇది. కేవలం వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసమే కానీ సామాన్యుల దగ్గర తీసుకున్న అర్జీకి ఏ ఒక్క అధికారి కూడా న్యాయం చేసే పర్సన్ నాకైతే కనపడలేదు. 2 సంవత్సరాలు తిరుగుతున్నా. అందుకే చివరిసారిగా అయ్యా కలెక్టర్ గారు 2 సంవత్సరాల నుంచి మేము తిరుగుతూ ఉన్నాం సార్, దయతో మన్నించి మా సమస్యను ఇప్పటికైనా పరిష్కారం చేస్తారని చివరిసారిగా ఇప్పుడు మరలా వచ్చి అర్జీ ఇస్తున్నాం సార్. కలిసాం సార్. వీళ్ళ భర్త చనిపోయాడు, వీళ్ళ మామ చనిపోయాడు, 2 చనిపోయినారు వ్యవసాయం చేసేవాళ్ళు. దాని మంచి చెడులు 3 సంవత్సరాలు చూడాల. ఈ 3 సంవత్సరాల లోపు రవిరాజు, కృష్ణరాజు, సముద్రి అనేవాళ్ళు ఆ భూమిని ఆక్రమించి చేపల చెరువులుగా డిపార్ట్మెంట్గా వాడుకోవడానికి నీళ్లు పెట్టారు. వీళ్ళు వచ్చి అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ఇప్పుడు సంవత్సరన్నర అయింది. వీళ్ళ సమస్యను ఆలకిచ్చిన వాళ్ళు లేరు. అర్జీలు మాత్రం ప్రతి నెలకి వస్తూనే ఉంటుంది. ఒక్కసారి కూడా ఎన్ఆర్స్మెంట్ కానీ ఎంఆర్ఓ వాడికి రావటం పరిశీలించడం కానీ వాళ్ళని పిలిపించడం కానీ నోటీసులు ఇవ్వటం కానీ ఇంతవరకు లేదు. ఇంకెందుకు ఈ గ్రీవెన్సల్? పోనీ ఇక్కడికి వస్తామా, కాగితం ఇస్తామా, ఎంఆర్ఓ ఫోన్ ఉంటుందిగా, నెంబర్ ఉంటుందిగా, ఎంఆర్ఓ చేసి మాట్లాడొచ్చుగా, మాట్లాడరు. కాగితం తీసుకుంటారా పెడతారు, మేము పంపిస్తాం పోండి. ఇంకెందుకు? ఎంఆర్ఓ చేయనప్పుడే కదా పై అధికారికి వచ్చేది. పై అధికారి కూడా పట్టించుకోకపోతే ఇంకెవరు చెప్పుకోవాలా? ఎందుకు ఆ బాబు గారు ఆడ కూర్చొని 3 నిమిషాల్లో పరిష్కరిస్తా, 4 నిమిషాలు ఏది డబ్బా? ఇట్లాంటి మచ్చుదలు చాలా ఉన్నాయి. ఒక్కరికి పరిష్కారం కాదు. ఇంకొక ఇష్యూ, మా పక్కనే చేపల చెరువులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ 55 ఎకరాలు ఆక్రమించాడని, ప్రభుత్వం ఆక్రమించాడని ఫైనల్ నోటీస్ ఇచ్చారు. ఎందుకు కొట్టారు? ఒక పేద రైతు 1 ఎకరం ఆక్రమిస్తే మాత్రం 3 నిమిషాల్లో తొలగిస్తారు. ఇది ఒక రెవెన్యూ మాత్రమే. ఇలాంటి 4 రెవెన్యూలు భూమి ఆక్రమించాడు. సుమారు 200 ఎకరాలు. ప్రతిరోజు ఇసుక టిప్పర్లు ఎత్తాడు. ప్రతిరోజు ప్రొక్లైన్ ఆడే ఉంటుంది, టిప్పర్ ఆడే ఉంటుంది. నేనే రాజు, నేనే మంత్రి అని పేపర్లో రకరకాల టైటిల్స్ వేశారు. ఈ రోజుకి ఈ చర్యలు ఏంటిది? వ్యవస్థ రాచరికమా? మాకేం అర్థం కావట్లేదు. అసలు చాలా దీన పరిస్థితిలో ఉంది ఈ గవర్నమెంట్. అర్జీదారులకి ఒక్క సమస్య పరిష్కారం కాదు. ఎందుకు ఇక్కడికి తండోపతండాలు ఎందుకు? వీళ్ళు పరిష్కరిస్తే ఎంఆర్ఓ లేదంటే ఆర్డీఓ లేదంటే కలెక్టర్ గారు ఎవరు ఫోన్ మాట్లాడరండి. ఫోన్ ఉందగా. కొండమందులూరు మండలం, గ్రామము పొంగులూరు మండలం. నా పేరు బొత్తుల గురవమ్మ.
నా పొలంలో 30 సెంట్లు రాంబాబు అని అతను జరిగి, బొప్పూడు రాంబాబు అతనని జరిగి నన్ను నానా రకాలకి ఇబ్బంది పెడుతుంటే ఇప్పుడు 5-6 సార్లు ఈ కలెక్టర్ గారికి కాగితాలు ఇవ్వటం జరిగింది. ముగ్గురు ఎంఆర్ఓలు మారిర్రు, 3 కలెక్టర్లు మారినా నా బాధలు అనేది ఎవరు పరిష్కారం చేయట్లేరు సార్. మరి దాన్ని బట్టి మీరన్నా న్యాయం చేయాలని కోరుతూ, మరి ఈ పొలం అనేది 30 సెంట్ల కాడ నన్ను చంపుతామని నా బిడ్డల మీద కేసులు పెట్టి, లేనిపోని కేసులు పెట్టి నా బిడ్డల్ని నన్ను అల్లాడిస్తా, ఉన్న పొలం కూడా ఇవ్వమని ఇబ్బంది పెడతా నన్ను రాంబాబు అని అతను. ఎంఆర్ఓ కాడికి పోతే ఎట్నో కట్ట సెటిల్మెంట్ చేసుకోమ్మా, అతను మంచోడు కాదని సిఐ కాడికి పోయినాం. ఎస్ఐలు కూడా 2-3 మారిర్రు. తన కేసు తీసుకుంటారు కానీ నా కేసు తీసుకోవట్లేరు సార్. నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుర్రు. పిల్లల్ని వేసుకొని తిరిగి ఏడ్చి కలెక్టర్ అమ్మ కాళ్ళ మీద పడి చాలా సార్లు చెప్పిన నా బాధ అనేది ఎవరు ఆలకించట్లేరు. నా బాధ ఆలకించమని చంద్రబాబు నాయుడికి బాధ చెప్పుకుంటూ నాది కొద్దిగా పరిష్కారం చేయమని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. మాది ఉప్పుకుండూరండి గ్రామం. 1985లో మాకు పట్టాలు ఇచ్చారు. మేము చేసుకుంటున్నాం సాగు. మేము చేసుకుంటుంటే నా భర్త చనిపోయాడు. తర్వాత మా మామ కూడా చనిపోయాడు. పొలం చేసేవాళ్ళు లేక మేము ఆగాము. మా భూమి 3 అపహరించి మమ్మల్ని అడ్డం తగిలి, వాళ్ళు మీది కాదు మాదని వాళ్ళు అడ్డం తగిలి మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు. మేము ఎన్నిసార్లు అర్జీలు పెట్టినా కానీ మమ్మల్ని ఆలకించలేదు. మేము తిరుగుతూనే ఉన్నాం. 1.5 సంవత్సరం బట్టి పట్టించుకున్న వాళ్ళు లేరండి మమ్మల్ని. మేము తిరుగుతూనే ఉన్నాము. మా భూమి మాకు కావాలండి. కలిసామండి. చేస్తామన్నారు. వాళ్ళు చేస్తామన్నారు. ఎంక్వైరీ పంపించారు, ఎంక్వైరీ చేశారు. మళ్ళీ దాన్ని సంధించి బయటకు లాగిన వాళ్ళు లేరండి. ఇప్పుడు 4వసారి ఇది మేము ఇక్కడికి రావటం. నమస్కారం అండి. నా పేరు ముక్కాల వెంకట మయూర్నాథ్. మా నాన్నగారి పేరు చంచయ్య. మాది కందుకూరు టౌను. నాకు చేదళ్ళ సురేంద్ర కుమార్ అనే వ్యక్తి డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నేను అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఆ డబ్బులకు షూరిటీగా. దానికి గాను అతను ఆ అగ్రిమెంట్ బ్రేక్ చేసినందుకు నేను కోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టుకి తిరగగా 2024 సంవత్సరం అతనికి వారెంట్ వచ్చింది పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు పిలిపించారు. నేను వెళ్ళాను. అక్కడ ఎమ్మెల్యే గారు పంపించారని చెప్పి ఒక మధ్యవర్తి వచ్చి, మురారి శెట్టి సుధీర్ కుమార్ అనే మధ్యవర్తి వచ్చి సెటిల్